ఇక్కడ మొదలు పెట్టినగా రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అనుచరుల దౌర్జన్యం, వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పై దాడి, తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలైన డ్రైవర్. సంపూరి మీరే అధికారం ఉన్నది, సంపిపడేది ఎందుకు? మీరు ఒక్కరు ఉంటే అయిపోయారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అనుచరుల దౌర్జన్యం, వాటర్ ట్యాంక్ డ్రైవర్ పై దాడి, తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలైన డ్రైవర్. సీఎం రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. దాడికి అడ్డంగా వాటర్ ట్యాంక్ ఉందని డ్రైవర్ తలపలగొట్టారు. ఈ ఘటన హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో సిజిఆర్ స్కూల్ హాస్టల్ దగ్గర చోటు చేసుకుంది. హాస్టల్లో వాటర్ నింపుతుండగా తిరుపతి రెడ్డి అనుచరులు వాహనం అటువైపు వచ్చింది. అయితే ట్యాంకర్ అడ్డంగా ఉండడంతో ఆ వాహనం పోవడానికి వీలు లేకుండా పోయింది. దీంతో తమ వాహనానికి అడ్డు పెడతావా అంటూ తిరుపతి రెడ్డి టీం సంబంధించిన కొందరు యువకులు ట్యాంకర్ డ్రైవర్ పై సలీం పై దాడికి దిగారు. తల పగిలేలా కొట్టారని బాధితుడు ఆరోపించాడు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని, సీఎం సోదరుడు కాబట్టి ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బాధితుడు సలీం ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతుంది. సలీం చక్కగా హైకోర్టుకు పోయి హైకోర్టు మెట్ల ముందు కూర్చో, లేదా ప్రజాభవన్కు రా, ప్రజాభవన్ దగ్గర కూర్చో. ఇది నువ్వు చేయవలసింది. ఎందుకంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సోదరులు ఇక కిరాయి గుండాల కంటే వీళ్ళే కిరాయి గుండాలేగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీ తమ్ముని చేతులు ఏం లేదు. అతి త్వరలో మీ తమ్మునికి జలక్ తలగబోతున్నది. మీరు ఎంత చక్కటి పరిపాలన అందిస్తే ప్రజలు మాకు రేవంత్ రెడ్డి కావాలని కోరుకుంటారు. మొన్నటికి మొన్న జర్నలిస్ట్ శంకర్ ప్రాణాలు తీయాలని చూస్తురి. ఇదే రేవంత్ రెడ్డి సోదరు. ఇవాళకి ఇట్లా ఒక సామాన్యుడు, ఒక డ్రైవరు గీన మీ నాన్న మీ కక్ష సాధింపు. దారికి రోడ్డుకి అడ్డంగా ఉన్నది. ఓ 5 నిమిషాలు 2 నిమిషాలు చెప్తే తీసుకుంటాడు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అయినా ఏ ఇంటికాడ నింపమంటే గా ఇంటికి పోయి నింపుతాడు. గాయన నాన్న మీరు తలకేబాలకు వచ్చేది. ఇది సంపే ప్రయత్నం కాదా? అంటే మీరు ఏ రకమైన ఒక తీవ్రమైన ఆలోచనలతోటి ఉన్నారు? రేవంత్ రెడ్డి మా తమ్ముడు ముఖ్యమంత్రి, మమ్మల్ని ఎవ్వరు ఏమన్నారు ఈ రాజ్యంలో? ఇక మాదే ఈ లోకం, మేమే ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటున్నారా ఏంది? బీజేపీ వాళ్ళు నిజంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి ఆగడాలకు మీరు చెక్కు పెట్టుర్రి. ముందు నిజంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు కేసీఆర్ మీద కాదు కక్ష తీర్చుకునేది. ఈ రాష్ట్రంలో ఇటువంటి సామాన్యులను కొట్టి సంపుతాను రేవంత్ రెడ్డి అన్నదమ్ములు. గివిట్టి మీద మీరు మాట్లాడాలి. గివిట్టి మీద కేసీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలి అని ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నాడు కాదు. ఈ సామాన్యులకు ఇటువంటి బాధలను తెచ్చి పెడతాను రేవంత్ రెడ్డి అన్నదమ్ములు. దారికి అడ్డంగా కొట్టి సంపుతారా? గంత పెద్ద ముఖ్యమంత్రిగా ఉండే కేసీఆర్ ఆయనకు సంబంధించిన సొంత మనుషులు ఎవరిని మీ నన్ను దాడి చేసినట్టు ఒక్క ప్రూఫ్ ఉందా? వాళ్ళ బంధువులే కావచ్చు, వాళ్ళ అనుచర వర్గమే కావచ్చు, కేసీఆర్కి సంబంధించిన వాళ్ళు, కేటీఆర్కి సంబంధించిన వాళ్ళు, కవితకు సంబంధించిన వాళ్ళు, హరీష్ రావుకు సంబంధించిన వాళ్ళు గిట్ల బహిరంగంగా దాడులకు పాల్పడి ఒకళ్ళని రక్తం వెళ్ళేటట్టుకు వచ్చి వాళ్ళని చంపే ప్రయత్నం ఎప్పుడైనా చేసిలా ఈ రాష్ట్రంలో? ఒక్కసారి గుర్తుకు చేసుకోరు. ఇంత దారుణమా రేవంత్ రెడ్డి గారు? ప్రజా పరిపాలన అంటే మీ అన్నదమ్ములకే ప్రజా పరిపాలన ఇది? మీ అన్నదమ్ములను గిట్లనే ఎగిడిచిన భూతాలు ఇడిచిపెట్టినావా? కొట్టికి సంపకరారి అందరినీ అని. ఈ పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు, మానుకోరి. మీ అన్న పేరు, మీ తమ్ముని పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముఖ్యమంత్రి గారి అన్నదమ్ములు అన్నట్టు అత్తలేదు, రౌడీలు అనేది వినబడుతుంది. దాన్ని జర నెమ్మది చేసుకొని దాన్ని చక్కదిద్దుకోర్రి, లేకపోతే మీకే చెడ పేరు ఇది.